నమస్కారం, న్యూస్ వేన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్, డ్రాగన్ కంట్రీ ప్లాన్. పండ్లరాజు గిర్ కేసర్ మామిడి 10 ఏళ్ల రికార్డులు బద్దలు. యోగా మన సంప్రదాయం, విజ్ఞానం, వారసత్వ సంపద, సీఎం చంద్రబాబు వెల్లడి. టమాటా ధరల తగ్గుముఖం, రైతుల్లో నిరాశ. విద్యార్థి దశ నుండి స్వచ్ఛతపై అవగాహన కల్పించాలి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో వక్తల సూచన. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేస్తున్నాం. డెడికేషన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఉద్ఘాటన. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజ కనుల విందుగా నిర్వహించారు. తిరుపతిలో భక్తి పారవస్య వాతావరణంలో టీటీడీ ఎస్వీబీసీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి వద్ద శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం వేలాది మంది మహిళా భక్తులు దీపాలను వెలిగించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల మధ్య ఈ దీప పూజ నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం, సౌభాగ్యం కోసం నిర్వహించే ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని టీటీడీ అధికారులు కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టినట్లు తెలిపారు. మొత్తంగా తిరుపతి రామచంద్ర పుష్కరిణి వద్ద జరగనున్న శ్రీ మహాలక్ష్మి దీప పూజ ఆధ్యాత్మిక వైభవానికి వేదిక కానుంది. మిత్రులారా, చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతోందని చెప్పి నేను భావిస్తున్నా మిత్రులారా. ఎందుకంటే శుక్రవారం ఈరోజు ఉదయమే స్వామివారి అభిషేక సేవలో వెళ్ళి స్వామివారిని చూడడం జరిగింది. స్వామివారికి గుండె మీద లక్ష్మి ఉంటుంది. అంటే లక్ష్మీదేవిని నిత్యం స్వామివారి చెంతనే ఉంటారు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం, దీపం, ఇంతకుముందు శరత్ గారు చెప్పారు, దీపం ఎక్కడుంటే అక్కడ దరిద్రం ఉండదు అని. కాబట్టి మన ఇళ్లలో అందుకనే తెల్లారితో లేస్తారే మన సాంప్రదాయాలు. ఉదయం దీపము, సాయంత్రం దీపం పెడతాం ఇంట్లో. ఈ వేద భూమి, పుణ్యభూమి, పురాణ భూమి అనేటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావించాలి మిత్రులారా. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి, సాంప్రదాయాలు. తిరుపతి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పంపిణీ చేశారు. తిరుపతి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను AWWS మరింత ఆధునీకరించే దిశగా జిల్లా యంత్రాంగం కీలక అడుగు వేసింది. శనివారం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, IAS జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి DWCW అండ్ EO జె వసంతాబాయ్తో కలిసి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ విద్యుత్ స్టవ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గురించి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, గ్యాస్ సిలిండర్ల లభ్యతతో సంబంధం లేకుండా త్వరితగతిన సురక్షితమైన వాతావరణంలో అంగన్వాడీ పిల్లలకు, గర్భిణీలకు పౌష్టికాహారాన్ని వడ్డించేందుకు ఈ ఇండక్షన్ స్టవ్లు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. పర్యావరణ హితమైన పొగలేని వంటగదుల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని అన్ని కేంద్రాలకు వీటిని అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి DWCW అండ్ EO వసంతాబాయ్, డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ రోహిణీబాయ్, ఇతర ముఖ్య అధికారులు మరియు అంగన్వాడీ కార్యకర్తలు, AWWS పాల్గొన్నారు. లబ్ధిదారులైన అంగన్వాడీ కార్యకర్తలకు కలెక్టర్ స్వయంగా ఇండక్షన్ స్టవ్లను అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్కి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థి దశ నుండి పిల్లలకు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉందని ప్రముఖులు తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఉపాధ్యాయ నగర్ నందు పారిశుద్ధ్యంపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్, డిప్యూటీ కమిషనర్ అమరయ్య తదితరులు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
అందరూ ఆరోగ్యకరంగా ఉండాలనే సదుద్దేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాలను స్వచ్ఛతపై పాఠశాల స్థాయి నుండే పిల్లలను అవగాహన కల్పిస్తే భావితరాలను పరిశుభ్రమైన వాతావరణం అందించిన వారం అవుతామని అన్నారు. పాఠశాల స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు చేసినట్లవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డీసీపీ దేవికుమారి, డిఈలు ప్రసాద్, మహేష్, రాజు, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విజయవాడ కృష్ణలంక గాదె సాయి కృష్ణ కస్టడీ మరణంపై న్యాయం కోసం తిరుపతిలో వైసీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మానవ హక్కుల పరిరక్షణ నినాదంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీని చేపట్టారు. కిరాతకంగా అనంతపురంలో చంపేసినారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాంటి అరాచకాలే. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి ఇలాంటి కిరాతకపు పనులు చేస్తున్నారు. దీని మీద న్యాయం జరగాలి అని అంటే, అసలైనటువంటి దోషులకు శిక్ష పడాలి అంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించినప్పుడే, అది విచారణ జరిగినప్పుడే అసలు దోషులు బయటికి వస్తారు. ఎప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎక్కడైతే లాడ్జీలో అత్యంత దారుణంగా హింసించారో ఆ పోలీసుల్ని అరెస్టు చేయాలి. ఇప్పటి వరకు నాగరాజును అరెస్టు కూడా చేయలేదు. దీని వెనుక ఉన్నటువంటి అతిపెద్ద పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేసి విచారణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం వైసీపీకి మాత్రమే వర్తింపబడుతుందని ఇంతకాలం అనుకుంటుంటే అది సామాన్యుడి గడపలో కూడా వచ్చి వాలిపోయింది. ఈరోజు కృష్ణలంకలో సాయి కృష్ణ అనేటటువంటి యువకుడిని దారుణంగా కొట్టి పోలీస్ స్టేషన్ లోనే చంపేసి అతని శవాన్ని కూడా దహనం చేసేసినటువంటి ఘటన మొత్తం తెలుగు రాష్ట్రాలను ఉక్కిపడేటట్టుగా చేయడం ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇటువంటి ప్రభుత్వ తీరును నిరసిస్తూ మానవ హక్కుల పరిరక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. శ్రీ మహాగణాధిపతి శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఉత్సవాలను కనుల విందుగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆలయ నిర్మాణ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్ తెలిపారు. తిరుపతి నెహ్రూ నగర్ జ్యోతి ట్యాగీస్ ఏరియాలో శ్రీ కావమ్మ మారయ్య గుడిలో వార్షిక ఉత్సవాల సందర్భంగా నిన్న శుక్రవారం పూల అలంకరణ, ఊరేగింపు కార్యక్రమం కూడా జరిగినాయి. ఈరోజు రెండవ రోజు తెల్లారితో అమ్మవారికి మూల విరాటికి అంతా అభిషేకం, అర్చన అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం భక్తులు మణి అనే అతను అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు. సాయంత్రం 9 గంటలకి బుర్రకథ స్టార్ట్ అవుతుంది. రాత్రి 12 గంటల పైన అమ్మవారికి సారి పంచే కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ఈరోజు రెండవ రోజు, రేపు కూడా ఇదే మరి ఉంటుంది అన్నదానము. రేపు రాత్రికి కూడా బుర్రకథ అవన్నీ కూడా. ఇంకొకటి మీ అందరూ చుట్టుపక్కల భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేయాల్సి కోరుతున్నాం. ఇది రెండవ రోజు, రేపు 3, 4వ రోజు సోమవారం మధ్యాహ్నంతో లాస్ట్. భక్తులందరూ రావాలని కోరుచున్నాం. శ్రీ కావమ్మ మారయ్య వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు రెండో రోజున శనివారము స్వామివారికి ప్రాతకాలాన్నే విశేష పంచామృత స్థపన అభిషేకము, విశేష అలంకరణ, నివేదన, ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులు, కమిటీ సభ్యులు, ఆలయ ధర్మకర్తలు అందరూ కలిపి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు రాత్రి 9 గంటలకి శ్రీ కావమ్మ మారయ్య కథా కాలక్షేపము నిర్వహిస్తారు. తర్వాత సార పెంపకము జరుగుతుంది. శుభం భూయా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో భువనేశ్వరి పేరిట ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి పళ్ళు, పుష్పాలు, పసుపు, కుంకుమతో సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో 500 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీయాల సమయంలో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన వేళ నారా భువనేశ్వరి పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపారని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ నిజాలను ప్రజలకు వివరించారని అన్నారు.
కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి నాయకత్వానికి బలాన్నిచ్చిన ఆమె టీడీపీ కుటుంబానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ సామాజిక బాధ్యతను చాటుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా నిలుస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న భువనేశ్వరి మరింత కాలం ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆశీస్సులతో నారా భువనేశ్వరి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సుబ్బు యాదవ్, అనిల్, సాయి, జీవన్, మధు, మహేష్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నారా భువనేశ్వరి గారి జన్మదిన వేడుకలను గంగమ్మ జాతరగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆమె గత ప్రభుత్వంలో ఏ వైసీపీ అయితే అన్యాయంగా నిష్కారణంగా మా ప్రియతమ నాయకుడిని నారా చంద్రబాబు లోపల పెట్టడంలో ఆయన ఎంత బాధ పెట్టారో, ఎంత శోభ పెట్టారో అది నిజం గెలవాలని పోరాటంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్క చోటకు పోయి ప్రతి ఒక్కరికి తెలియజేసింది. ఆమె కంటి తడితోనే వాళ్ళు తుడుచుకుపోయారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా గిరిజన ప్రాంతాల్లో స్విమ్స్ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాలు, పింక్ బస్సుల ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించడం జరిగిందని వైద్యులు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ సహకారంతో స్విమ్స్ సంచాలకులు డాక్టర్ ఆర్వి కుమార్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం కోవనూరు పిహెచ్సి వద్ద సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం, పింక్ బస్ క్యాంప్ నిర్వహించారు. 2 పింక్ బస్సుల ద్వారా 2018 నుంచి ఇప్పటి వరకు 770 క్యాంపులు నిర్వహించి 43,596 మందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు విలువైన వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. క్యాన్సర్ నిర్ధారణ అయితే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తామని, ఇప్పటి వరకు 776 మందికి శస్త్రచికిత్సలతో క్యాన్సర్ నయం చేశాం అని తెలిపారు. గైనకాలజీ, ఆప్థమాలజీ, జనరల్ మెడిసిన్, డెంటిస్ట్రీ సహా అన్ని విభాగాల వైద్యులు సేవలందించారు. రోగులకు ఉచిత మందులు, టూత్ పేస్ట్, బ్రష్లు పంపిణీ చేశారు. 1993 నుంచి 211 సూపర్ స్పెషాలిటీ క్యాంపుల ద్వారా 1,00,000 మందికి వైద్యం అందించడం జరిగిందని తెలిపారు. ఈరోజు ముఖ్యంగా ఈ ట్రైబల్ ఏరియాస్లో వైద్య సౌకర్యాలు చాలా తక్కువగా ఈ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తిరుపతి దేవస్థానం వారు సంకల్పంలో కూడా భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఈ పింక్ బస్ అనే దాంట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు బయట చేసుకుంటే ఈ టెస్టులు చేసుకునే బదులు ఇక్కడ మీ ఊరిలోనే ఈ టెస్టులను మీకు చేసి వాటిలో ఏమన్నా తేడా ఉన్నట్లయితే స్విమ్స్ లో వాటికి తగిన చికిత్స ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఆవరణలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పారిశుద్ధ కార్మికులు కలిసి ఆలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేశారు. ఆలయ ఆవరణలో ఎక్కడా చెత్త లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టి ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రపరిచారు. పరిశుభ్రమైన ఆలయ వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుందని అధికారులు తెలిపారు. స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భక్తులు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర అధ్యాయం నిర్వహిస్తోందని చైర్మన్ డెడికేటెడ్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థలు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లపై అధ్యయనం, స్వీకరణ సంబంధించి చైర్మన్ డెడికేటెడ్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా బీసీల సంఘాల నాయకుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డిఆర్ఓ కె మోహన్ కుమార్, జిల్లా జెడ్పీ సీఈఓ రవిప్రకాష్, చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, డిపిఓ సుధాకర్, బీసీ సంక్షేమ అధికారి రబ్బానీ భాషలతో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర అధ్యయనం నిర్వహిస్తుందని తెలిపారు. కమిషన్ ప్రధాన ఉద్దేశం వెనుకబడిన తరగతుల వారి అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు మరియు వినతులు స్వీకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదికను రూపొందించడం జరుగుతుందని తెలిపారు.
అంతకు మునుపు స్థానిక కలెక్టరేట్లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా బీసీ సంక్షేమ అధికారులతో కమిషన్ విధి విధానాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డిఆర్ఓ కె మోహన్ కుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీల జనాభా, వారి సామాజిక ఆర్థిక పరిస్థితులు మరియు స్థానిక సంస్థల్లో వారికి దక్కుతున్న రాజకీయ ప్రాతినిధ్యంపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది. స్థానిక సంస్థలలో బీసీలకు తగిన రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో అమలు చేస్తున్నట్లే స్థానిక ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు పొడిగించాలని పలు కార్పొరేషన్లు, కుల సంఘాల నాయకులు కమిషన్కు వినతులు అందజేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ విధానాలు అనుసరిస్తుందన్నారు. వాస్తవ ఆధారాలతో కూడిన సమాచారం సేకరించడం అత్యంత ముఖ్యమన్నారు. గడిచిపోయిన పరిస్థితుల ఆధారంగా కాకుండా ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించే సమాచారాన్ని స్వీకరించేందుకు జిల్లా, మండల, మున్సిపాలిటీ స్థాయిలో విస్తృత పర్యటనలు కమిషన్ నిర్వహిస్తుందని తెలియజేశారు. వివిధ కుల సంఘాలు, సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా సమావేశమై వారి సామాజిక ఆర్థిక సమస్యలు, కుల ధృవీకరణ పత్రాలకు సంబంధించిన ఇబ్బందులు తదితర అంశాలపై అభిప్రాయాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. ఈ సమాచారం అంతా కమిషన్ నివేదిక ప్రామాణికం ఆధారంగా ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ, సంక్షేమ శాఖ అధికారులు, కమిషనర్లు మరియు ఇతర సంబంధించిన అధికారులతో కూడా విస్తృతంగా చర్చించి అవసరమైన సమాచారాన్ని సేకరించడం జరిగిందన్నారు. ఈ సమీక్షలో అందిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందజేస్తామని కమిషన్ తెలియజేశారు. జిల్లాలో వన్యకుల, క్షత్రియ, రజక, కురబ కులాల సమస్యలు అధిక సంఖ్యలో ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 4,30,000 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇటీవల 2021 సర్పంచ్ రిజర్వేషన్లు 181 మంది సర్పంచులు బీసీ రిజర్వేషన్ ద్వారా ఎన్నిక కావడం జరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. వివిధ పంచాయతీలలో 2021 గ్రామ పంచాయతీ ఎన్నికలలో వార్డు మెంబర్లుగా సుమారు 2,500 మంది గెలుపొందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పబ్లిక్ హీరింగ్ నిర్వహిస్తూ సమాచారంను చైర్మన్ డెడికేటెడ్ కమిషన్ సేకరిస్తుందన్నారు. జిల్లాల వారీగా అందిన వినతులు, సూచనలు, అభిప్రాయాలను సమగ్రంగా పరిశీలించి నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, బీసీ సంఘాల ప్రతినిధులు మరియు ప్రజలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 13,40,126 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా రెవెన్యూ అధికారి మీటింగ్ హాల్ నందు జిల్లాలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా బోగస్, మరణించిన వారిని జాబితా నుండి తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించవచ్చునని తెలిపారు. జిల్లాలో పోలింగ్ స్టేషన్ల పరిధిలో బిఎల్ఓలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ బిఎల్ఏ ద్వారా పరిశీలించవచ్చునని తెలిపారు. దీంతో పాటు రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ దృష్టికి వచ్చిన బోగస్, మరణించిన వారి వివరాలను బిఎల్ఓలకు తెలిపి ఓటరు జాబితా నుండి తొలగించే కార్యక్రమానికి సహకరించాలని కోరారు. పోలింగ్ స్టేషన్ హేతుబద్ధీకరణ, పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్ అనేది ఓటర్లు సులభంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా పోలింగ్ కేంద్రాలను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియ. ఎన్నికల సంఘం ఈసీఐ ఈ ప్రక్రియను నిర్వహించుచున్నామని తెలిపారు. ఒక పోలింగ్ స్టేషన్లో ఓటర్ల సంఖ్య సాధారణంగా 1,200 నుండి 1,500 మించకుండా చూస్తారు. ఓటర్ల సంఖ్య పెరిగితే వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి కొత్త బూతులను ఏర్పాటు చేస్తారని, దూరం తగ్గించడం మరియు ఓటరు తన ఇంటి నుండి ఓటు వేయడానికి సాధారణంగా 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించకూడదనేది నిబంధన అని తెలిపారు. సౌకర్యాలు: ప్రతి పోలింగ్ కేంద్రంలో తగినంత స్థలం, త్రాగునీరు, విద్యుత్, ర్యాంప్, దివ్యాంగుల కోసం ఉండేలా భవనాలను ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు సూచనలు, సలహాలు తీసుకుని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సాధారణంగా ఓటు వేయడానికి 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేని విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 1,511 పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని ప్రతిపాదించిన మొత్తం పోలింగ్ కేంద్రాలు 1,708. పోలింగ్ స్టేషన్లను మార్చినందుకు గల కారణాలను వివరించారు.
దండపల్లె హెచ్ఓ తల్లపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పాత భవనంలోని ప్రస్తుత పోలింగ్ కేంద్రానికి చేరుకోవడంలో ఆ ప్రాంతంలోని ఓటర్లు గణనీయమైన అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్ల దండపల్లిలోని తల్లపల్లె హెచ్ఓ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొత్త భవనం కొమ్మరమడుగులోని మండల పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఉన్న ప్రస్తుత పోలింగ్ కేంద్రం ప్రమాదాలు ఎక్కువగా జరిగే రెడ్ జోన్ ప్రాంతంలోకి వస్తుంది. కాబట్టి ఓటర్లు మరియు పోలింగ్ యొక్క భద్రత మరియు సౌకర్యాన్ని నిర్ధారించడానికి పోలింగ్ కేంద్రాన్ని సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న ధనమయ్య గారి పల్లెలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గది నెంబర్ 1కి మార్చాలని సిఫార్సు చేయబడిందని తెలిపారు. అలాగే గోవిందపురంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉన్న ప్రస్తుత పోలింగ్ కేంద్రం శిథిలావస్థలో ఉంది. అందువల్ల పోలింగ్ సజావుగా, సురక్షితంగా మరియు సమర్థవంతంగా జరిగేలా చూసేందుకు పోలింగ్ కేంద్రాన్ని అదే ప్రాంగణంలోని గోవిందపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్త భవనం గది నెంబర్ 2కి మార్చాలని ప్రతిపాదించబడింది. బీసీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉన్న ప్రస్తుత పోలింగ్ కేంద్రం ముదురందొడ్డి కాలనీ సుమారు 695 మంది ఓటర్లు నివసించే సుద్దులకుప్పం నివాస ప్రాంతం నుండి 2 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది. ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రానికి చేరుకోవడంలో ఓటర్లకు కలుగుతున్న అసౌకర్యం కారణంగా ఓటర్లకు మరింత సౌకర్యవంతంగా మరియు సులభంగా చేరుకోగలిగే ప్రదేశంలో ఉన్న సుద్దులకుప్పంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు పోలింగ్ కేంద్రాన్ని మార్చాలని ప్రతిపాదించబడింది. ఇది ఓటర్లకు మరింత సౌకర్యాన్ని కల్పించి పోలింగ్ను సజావుగా మరియు సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదపడుతుందని పొలిటికల్ పార్టీ వారికి జిల్లా రెవెన్యూ అధికారి వివరించారు. ఈ కార్యక్రమంలో కుప్పం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తూరు కె బాలసుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ చిత్తూరు అట్లూరి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సిపిఐ సిపిఎం పార్టీ చిత్తూరు వాడ గంగరాజు, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ బి లోకనాథం, రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ చిత్తూరు వి సురేంద్ర కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఉదయ్ కుమార్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ డిసిడి ప్రెసిడెంట్ డి రమేష్ బాబు, నగరి ఆర్డీఓ అనుపమ, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు నాయుడు, కుప్పం ఆర్డీఓ విజయలక్ష్మి, పలమనేరు ఆర్డీఓ భవానీ, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ రాజేంద్ర, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. యోగా సాధనతో బాబా రామ్దేవ్ అద్భుతాలు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లి గుహల దగ్గర యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. బాబా రామ్దేవ్తో కలిసి సీఎం యోగా సాధన చేశారు. రామ్దేవ్ శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బాబా రామ్దేవ్ ఏదైనా చేయగలరన్నారు. యోగాకు రామ్దేవ్ మంచి గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. యోగా మన సంప్రదాయం, విజ్ఞానం, వారసత్వ సంపద అని చెప్పుకొచ్చారు. ప్రస్తుత సమాజంలో యువత చాలా ఒత్తిడితో ఉందని సీఎం అన్నారు. ఆధ్యాత్మికతతో కూడిన సాంకేతికత చాలా అవసరమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని అన్నారు. దేశానికి ఆధ్యాత్మిక హబ్గా ఏపీ మారనుందని పేర్కొన్నారు. ఉండవల్లి కొండల వద్ద యోగా చాలా అందమైన ఆలోచన అని అన్నారు. అమరావతి కోసం 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్ను ఒప్పించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 20 లక్షల ఎకరాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. Babaji has told very clearly how now he is 60-65. But if you see, he is around 10 years or 12 years youngster. Body is totally flexible. What all he wanted to command, his body will listen and act. This is an amazing experience. That is where we should not misuse our body. Sometimes operations. What you are doing, you are cutting your body. God has given me beautiful body. We are, because of our actions, we are cutting our body. Either heart operation or cancer operation or some other operations. It is with us how to live healthy, happy and also wealthy. That is where we wanted to build. That is possible. Holistic approach, spirituality, technology, both has to go together. Technology should not become addiction. Without technology, we cannot lead. టమాటో ధరలు తగ్గుముఖం పడుతుండటంతో రైతులు నిరాశ చెందుతున్నారు. వారం రోజుల క్రితం జిల్లాలోని రామకుప్పం, వీకోట, ఏడోపైలు, పలమనేరు మార్కెట్లలో నాణ్యత గల టమాటా 15 కిలోల బాక్సు ధర 600 రూపాయలు, మధ్యస్థంగా ఉన్న టమాటా 350 నుంచి 400 రూపాయల వరకు,
చిన్న సైజు 250 రూపాయల నుంచి 300 వరకు పలికింది. వారం రోజులుగా మార్కెట్లకు టమాటాలు భారీగా వస్తున్నాయి. మరోపక్క తమిళనాడు నుంచి ఇక్కడకు వస్తున్నాయి. దీంతో టమాటాకు గిరాకీ తగ్గడంతో 4-5 రోజులుగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అత్యంత నాణ్యత గల టమాటా బాక్సు ధర 400 రూపాయలు, మధ్యస్థ బాక్సు ధర 250 నుండి 300 వరకు, చిన్న సైజు టమాటాల బాక్సు 120 నుండి 150 రూపాయల వరకు పలికింది. ఇటీవల వర్షాలతో తోటలకు చీడపీడలు ఆశించాయి. పంటను కాపాడుకునేందుకు భారీ వ్యయంతో సస్యరక్షణ మందులు వినియోగిస్తున్నారు. పెట్టుబడి వ్యయం భారీగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ధరలు తగ్గుముఖం పడుతుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సెల్లర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,49,880 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,390 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,41,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 246 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్, డ్రాగన్ కంట్రీ ప్లాన్. పండ్లరాజు గిర్ కేసర్ మామిడి 10 ఏళ్ల రికార్డులు బద్దలు. యోగా మన సంప్రదాయం, విజ్ఞానం, వారసత్వ సంపద, సీఎం చంద్రబాబు వెల్లడి. టమాటా ధరల తగ్గుముఖం, రైతుల్లో నిరాశ. విద్యార్థి దశ నుండి స్వచ్ఛతపై అవగాహన కల్పించాలి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో వక్తల సూచన. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేస్తున్నాం. డెడికేషన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.